మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీకు ఒక ముఖ్యమైన సంకేతం ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఒక పేద భక్తుడు ప్రతిరోజు శివుడిని పూజించేవాడు. కాని ఒకరోజు శివుడు అతన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద మనిషి ఉండేవాడు. అతనికి డబ్బు లేదు. ఫుడ్ కూడా కొన్నిసార్లు ఉండేది కాదు. కాని అతనికి ఒకటి మాత్రం ఉంది. అది శివుడిపై అచంచలమైన భక్తి. ప్రతిరోజు ఉదయం లేచి ఓం నమః శివాయ అని జపించేవాడు. శివుడే తన సర్వస్వం. ఒకరోజు శివుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు. ఆ వృద్ధుడు ఆకలితో ఉన్నాడు. నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి ఇవ్వు. రామయ్య, నీ దగ్గర తిండి ఏమైనా ఉందా? ఒక చిన్న రొట్టె మాత్రమే ఉంది, అది నా లాస్ట్ ఫుడ్. పర్లేదు, దయచేసి. ఆ వృద్ధుడు సడన్లీ ప్రకాశించడం మొదలుపెట్టాడు. నీ భక్తి నిజమైనది. నీకు డబ్బు లేకపోయినా నీ హృదయం పవిత్రమైనది. ఆ రోజు నుంచి రామయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్ అన్నీ వచ్చాయి. అ పూర్ మ్యాన్ చేంజ్డ్. దేవుడు మీ డబ్బును కాదు, మీ భక్తిని చూస్తాడు. శివుడు పేద భక్తుడిని పరీక్షించిన నిజమైన కథ. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన దేవుడి కథలు వినాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లార్డ్ శివ. మీకు ఈ ప్రపంచంలో ఎవరూ లేకపోయినా శివుడు మీతో ఉంటే మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు.